పుష్ప ట్రైలర్ మామూలుగా లేదన్నమాట. అంటే ఆల్రెడీ సినిమా మొత్తం కూడా ఫస్ట్ పార్ట్ లోనే సుకుమార్ కంప్లీట్ గా చూపించేశాడు కదా. సీక్వెల్ లో ఏముంటదిలే, ఏదో క్యాష్ చేసుకోవడానికి తీస్తున్నారు, పెద్దగా ఏం చూడరు జనాలు, ఇది ఫ్లాప్ అవుతుంది అనుకున్న ఒక బ్యాచ్ కి ట్రైలర్ తోనే భయంకరమైనటువంటి షాక్ ఇచ్చేసాడు సుకుమార్ గాని అల్లు అర్జున్ గాని ఇద్దరు కలిసి. ఎందుకంటే మీకు ఒక లేడీ గెటప్ కాదు, రెండు లేడీ గెటప్లు చాలా క్లియర్ గా కనపడుతున్నాయి ట్రైలర్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఇక ఇంటర్నేషనల్ డైలాగ్ గురించి కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్ప వెళ్ళి తనకు దక్కాల్సిన దాన్ని దక్కించుకోవటం కోసం అతను చేసినటువంటి ఫైట్లు ఫీట్లు ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ లెవెల్ అన్నట్టుంది. సినిమా కూడా 3 గంటల 15 నిమిషాలు దాదాపు రన్ టైం. సో దాన్ని కూడా బేస్ చేసుకుంటే ఫస్ట్ బన్వర్లాల్తో వ్యవహారాలు, దాని దాన్ని దాటుకునేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడి నుంచి పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగడం. ఇంటర్నేషనల్ లెవెల్కి అంటే మీకు ఇంటర్వెల్ బ్యాంగ్లో రావచ్చు ఆ డైలాగ్, నేషనల్ అనుకున్నావా ఇంటర్నేషనల్ అని. అక్కడి నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడి నుంచి మీకు సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఇంటర్నేషనల్లో ఎట్లా డీల్ చేస్తాడు పుష్ప. ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి శాండల్వుడ్ కానీ ఎవరో పుష్ప బ్యాచ్కి సంబంధించినటువంటి ఎవరో ముఖ్యమైన వ్యక్తి చనిపోతే వాళ్ళు ఏకంగా గంధపు చెక్కలతో కాలుస్తున్నారు ఆ శవాన్ని. అంటే ఎంత డబ్బు విషయంలో వాళ్ళు ఎంత ఏ స్థాయికి ఎదిగిపోయారు, డబ్బు పరంగా ఏ రకమైనటువంటి ఇదిలో ఉండిపోయారు అనేది చూడండి. అంటే పుష్ప యొక్క సామ్రాజ్యం ఒక పాయింట్ లో ఒక చిన్న చిన్న థింగ్స్ కొనుక్కోలేని ఒక చిన్న మారుతి వ్యాన్ కొనుక్కుంటేనే అది బ్రహ్మ పండగలాగా చేసేసుకున్న స్థాయి నుంచి ఇక డబ్బు విషయంలో శాండల్వుడ్ తో శవాలు గార్చే లెవెల్కి చూస్తే కదా. కంటైనర్ల నిండా డబ్బు, ఇది హెలికాప్టర్ కొంటాడు పుష్ప. ఇట్లా ట్రైలర్ మొత్తం కూడా గూజ్ బంప్ స్టఫ్ పెట్టాడు సుకుమార్. అందువల్ల మీకు తెలుగు ఆడియన్స్ కి ఎలా ఉందో తెలియదు కానీ నాకు బాగా నచ్చింది. కానీ హిందీ ఆడియన్స్ మాత్రం మెంటలెక్కిపోతున్నారు ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ చూసి. ఇలాంటి కమర్షియల్ సినిమా కోసమే వెయిట్ చేస్తుంది హిందీ బెల్ట్ మొత్తం. హిందీ బెల్ట్ మీకు భయంకరమైన దారుణమైనటువంటి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతోంది. అది ఇక చిన్న చితకగా ఉండదు, దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది యాంటీ అల్లు అర్జున్ బ్యాచ్ కి. సర్లే సీక్వెల్లో ఏముంటదిలే ఎవడు చూపిస్తాడులే అనుకున్న వాళ్ళకి ట్రైలర్ తో అసలు మతి పోగొచ్చాడు సుకుమార్. ఏదో ఫార్మాలిటీ చేస్తారులే సెకండ్ పార్ట్లు, ఫస్ట్ హాఫ్ హిట్ అయింది కాబట్టి అని అనుకున్న వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ని అంటే ఫస్ట్ పార్ట్ ని మించి సెకండ్ పార్ట్ ఉండబోతోంది, దమ్మున్నోడు ఆపుకోండి అనేటువంటి ఒక సవాల్ని సుకుమార్ అండ్ అల్లు అర్జున్ బ్యాచ్ ఓపెన్ గా వదిలినట్టయింది. రష్మిక విషయంలో కావచ్చు, రష్మిక క్యారెక్టర్ చూపించడం కావచ్చు, బన్వర్లాల్ని ఫహద్ ఫాజిల్ని చూపించినటువంటి విధానం కావచ్చు, పార్టీ ఉంది పుష్ప అని, ఇవన్నీ కూడా చాలా ప్లాన్డ్ గా తెలివిగా కట్ చేశారు. ట్రైలర్ అయితే నాకు విపరీతంగా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.